ఉప్పల్ నారపల్లి కారిడార్ కి బండారి రాజిరెడ్డి గారి పేరు పెట్టడం, సీఎం గారు ఇంట్రెస్ట్ తీసుకుని పెట్టడం చాలా సంతోషం. ఏంటంటే మేమందరం కూడా సీఎం గారికి థ్యాంక్స్ చెప్తూ, మా ఫ్యామిలీ అంతా కూడా తనకు థ్యాంక్స్ చెప్తూ తన ఎంబడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కారిడార్ సంబంధించింది చాలా మంది చాలా చెప్తా ఉండే, ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారికి పేరు రావద్దు అని చాలా మంది చూసిండ్రు. కానీ సీఎం గారే సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఆయన సొంతంగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పేరు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంది సీఎం గారికి ఈ యొక్క యాజ్ ఎంపీగా చేసి 18లో క్యాంపెయిన్ చేసి అన్ని తిరుగుతూ ఉంటే ఆయనకందరూ కూడా వచ్చి కలవడం చెప్పడం జరిగింది బండారి రాజిరెడ్డి గారి గురించి. అంటే ఈయన మంచోడు, మంచి పనులు చేసిండు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నేను పోయి కలవడం అనేది జరిగింది లాస్ట్ 3 months క్రితం. చెప్తే ఒకటే అన్నాడు, నీకు ఈ కారిడార్ పేరు నేను పెట్టిస్తాను, నేను డోంట్ వరీ, ఎందుకంటే మీరు కాంగ్రెస్ ఫ్యామిలీ, నేను పార్టీలకి చెల్లిపోయి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా కాబట్టి అయినా పర్వాలేదు, మీరు అందరూ అన్నగారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి పెడతామని చెప్పడం జరిగింది. మా అమ్మగారు మల్లాపూర్, మా గ్రామ పంచాయతీ, అక్కడ మా అమ్మ వార్డు మెంబర్ ఉండే 50 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం వార్డు మెంబరు పిల్లలు 2 ఎమ్మెల్యేలు అయినాం, నేను మా అన్న. అలాగనే మా అన్న మున్సిపల్ చైర్మన్. ఆ రోజులలో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలే ఉండే కాబట్టి ఈ రోజు సీఎం గారు అంటే తీసుకోవడం జరిగింది, డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ అని. మా అన్నగారు కానీ మా అమ్మగారు కానీ వాళ్ళు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను ఒక్కడిని 18లో పార్టీ మారి 23లో నాకు టికెట్ వచ్చింది, ఇక్కడ గెలవడం జరిగింది. కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, గెలిచినాక ఇక్కడనే ఓడిపోయాను నేను. కానీ ఆయన ఎక్కడైతే మాకు పాత రిలేషన్స్ సీఎం గారితో కానీ వేం నరేందర్ రెడ్డి అన్న కూడా దీంట్లో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిలేషన్తో పాటు ఈరోజు ఈ పేరు ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ పేరు ఏదైతే పెట్టినాక కొద్దిమంది ఎమ్మెల్యేస్, ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యేస్, వాళ్ళు ఎక్కడ కూడా సర్వీస్ చేయలేదు. మా అన్న ఏదైతే భూములు కాపాడుకుంటూ వచ్చిండో అవన్నీ కూడా అంటే మాయమైపోయినాయి. ఇంకా నేను అంతకంటే ఎక్కువ పెద్ద మాటలు చెప్పాను. నేను దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అరే మీరు లోకల్ ఉన్న మీరు కూడా మంచి పని చేస్తే మా అన్న లెక్క హానెస్ట్ గా ఉంటే మీకు కూడా డెఫినెట్ గా ఇట్లాంటి పేర్లు మీకు ఎక్కడ ఎన్నో ఉంటాయి, మీ పేర్లు కూడా పెడతారు. ఎందుకు పెట్టరు? డెఫినెట్ గా ఇప్పుడు వేరే పార్టీలో నేనున్నా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఎందుకు పెట్టిండు పేరు? నా గురించి పెట్టలే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి పెట్టిండు. రేపు మీరు ఏ బీజేపీలు ఉండని, టీడీపీలు ఉండని, ఇంకా ఏ పార్టీలు ఉండని, మీరు పోతే మీ పేరు కూడా పెడతారు మంచిగా చేస్తే. లేకపోతే ఊడు పెట్టాడు. మీరు పెడతాన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీకు చెప్పేతోడే దిక్కుంటాడు. మీకు కనీసం నేనన్నా మా అన్న గురించి